బగ్గుమన్న చమురు ధరలు ఆసియా మార్కెట్లపై ఎఫెక్ట్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అగ్రరాజ్యం అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. ఒక్క దశలో 5 నెలల గరిష్టాన్ని తాకాయి. ఆసియా మార్కెట్లపైన ఈ ప్రభావం తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరుకుంది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98 చేరింది. ఇక ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6%, దక్షిణ కొరియా కోస్పి 1.4%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.7% మేర తగ్గినవి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికా S&P 500 ఫ్యూచర్ సూచీ 0.5%, నాస్డాక్ ఫ్యూచర్స్ 0.6% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.1% తగ్గి $3,363గా ఉంది. ఈ ప్రభావం భారత మార్కెట్లపైన పడే అవకాశం కనిపిస్తుంది. అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో హార్మోజ్ జల మార్గాన్ని మూసివేసేందుకు ఇరాన్ సన్నద్ధమవుతోంది. ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్దాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని అంటున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్కు వెళ్లే ఎగుమతులు తగ్గుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రమైతే పశ్చిమాసియా దేశాలతో మన వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.